కాళేశ్వరంపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్, హరీష్ రావుపై కావాలనే కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేసిందని మండిపడ్డారు. కుంగిన పిఎస్కు మరమ్మతులు చేయకుండా రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే 2 ఏళ్లుగా పండబెట్టారని ధ్వజమెత్తారు. కేసీఆర్ని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక అడ్డదారిలో కుట్ర పన్ని కాళేశ్వరం కమిషన్ వేశారని ఆరోపించారు. సర్వనాశనం చేసిన విశ్వాసాలకు అద్దం పెట్టే విధంగా తీర్పు వచ్చింది. ఆ తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తుంది. ఉద్దేశపూర్వకంగా 2.5 సంవత్సరాలుగా ప్రాజెక్టును పండబెట్టి తెలంగాణ సంపదను పూర్తిగా సర్వనాశనం చేసేటువంటి కుట్ర చేసిందే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. దీనికి సంపూర్ణమైన బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రైతాంగాన్ని అరిగోసబెట్టి కేసీఆర్ గారిని ప్రజల్లో ఎదుర్కోకుండా ఇవాళ అడ్డదారిలో ఎదుర్కొనేటువంటి కుట్రలో భాగమే ఇవాళ కమిషన్ రిపోర్టు, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అని చెప్పి చాలా స్పష్టమైంది. ఈ రిపోర్టు పూర్తిగా తప్పుల తడక, సాక్షులుగా పిలిచి నిందితులుగా దుష్ప్రచారం చేసి ఆ కమిషన్ను కేవలం రాజకీయ దుష్ప్రచారం కోసమే రేవంత్ రెడ్డి వాడుకున్నాడు. ఇది ప్రజల్లో చాలా స్పష్టమైంది. తప్పకుండా దీనికి సరైనటువంటి